బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉత్తరాంధ్రలో ఏపీ సీఎం చంద్రబాబు ఏరియల్ వ్యూ నిర్వహించారు. వివిధ ప్రాజెక్టులను విజిట్ చేశారు. ఆయన ప్రాజెక్టుల పనులు స్వయంగా చూశారు. పోర్టులు, ఎయిర్పోర్టులు, ఐటీ కంపెనీలకు వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న నిర్మాణాలను పరిశీలించారు చంద్రబాబు. భోగాపురం ఎయిర్పోర్ట్, రాయ్పూర్ విశాఖ నేషనల్ హైవే, తీర ప్రాంతాల్లోని రహదారులు, కనెక్టివిటీ ప్రాజెక్టులపై సీఎం ఆరా తీశారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, చంద్రబాబు నాయుడు ఏరియల్ సర్వే చేశారు, మరి దానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఎకనామిక్ రీజన్ సమావేశం నిర్వహించినటువంటి సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష అనంతరం కూడా ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి ప్రాజెక్టులు, చేపట్టబోయేటువంటి ప్రాజెక్టుల మీద సమీక్ష నిర్వహించి దానికి సంబంధించి కూడా సాగుతున్నటువంటి ఆ ప్రాజెక్టుల పనితీరును అయితే పరిశీలించేందుకు ఏరియల్ సర్వే నిర్వహించడం జరిగింది. విశాఖపట్నంకి ఆనుకుని ఉన్నటువంటి ప్రాజెక్టులు కూడా పరిశీలించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం ఎంతవరకు వచ్చింది అనే దాని మీద కూడా ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించి తెలుసుకోవడం జరిగింది. దీంతో పాటు విశాఖ రాయ్పూర్ ఎకనామిక్ కారిడార్ హైవే ఏదైతే ఉందో దానికి సంబంధించి ఆ పనులు ఎంతవరకు జరిగాయి అనేది కూడా తెలుసుకోవడం జరిగింది. దీంతో పాటు ఆ పోర్టుల నిర్మాణం కూడా జరుగుతుంది. ఆ పోర్టుల నిర్మాణానికి సంబంధించినటువంటి అంశాల మీద కూడా పరిశీలన చేశారు. దాంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి రోడ్ల రహదారుల నిర్మాణం, అదేవిధంగా ఐటీ కంపెనీలకి సంబంధించి ఇప్పటికే కేటాయించినటువంటి భూములు ఏ స్థాయిలో ఉన్నాయి, దాని దశలు ఏ స్థాయిలో ఉన్నాయి, అదేవిధంగా నిర్మాణాలు చేపట్టారా లేదా అనే దాని మీద కూడా పరిశీలించడం జరిగింది. దీనికి సంబంధించి కూడా పూర్తిస్థాయి ఏరియల్ సర్వేకి ముందు దాదాపు 3 గంటల పాటు అయితే అధికారులతో సమీక్ష కూడా నిర్వహించారు. అనంతరం ఈ ఏరియల్ సర్వే ద్వారా కూడా వాస్తవ పరిస్థితులు తెలుసుకునే ప్రయత్నంలో భాగంగానే ఏరియల్ సర్వే నిర్వహించి అధికారులతో అయితే మాట్లాడడం జరిగింది. రైట్ రాజు, థ్యాంక్ యూ.